గాంధీ భవన్ లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ అయింది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతోంది. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, దామోదర, సీనియర్ నేతలు జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి హాజరయ్యారు. పార్టీ ప్రభుత్వానికి మధ్య సమన్వయంపై సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్యాడర్ను సమాయత్తం చేసే విషయంపై చర్చిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. గాంధీ భవన్ లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ అయింది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతోంది. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, దామోదర, సీనియర్ నేతలు జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి హాజరయ్యారు. పార్టీ ప్రభుత్వానికి మధ్య సమన్వయంపై సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్యాడర్ను సమాయత్తం చేసే విషయంపై చర్చిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. షరీఫ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. షరీఫ్, పీఏసీ భేటీలో ముఖ్యంగా ఏ ఇష్యూస్ పై చర్చిస్తున్నారు? ప్రస్తుతం గాంధీ భవన్ కి మరి కాసేపట్లోనే ఏఐసీసీ ఆర్గనైజర్ కేసీ వేణుగోపాల్ చేరుకోబోతున్నారు. ఇప్పటికే ప్రోటోకాల్ సంబంధించినటువంటి హర్కర వేణుగోపాల్ అని సాదర స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా గాంధీ భవన్ కి మరి కాసేపట్లో పీఏసీ సమావేశానికి హాజరు కానున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఎవరైతే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులుగా ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక్కరొక్కరుగా వచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దామోదర్ రాజనరసింహ, ఆ తర్వాత పాత పీసీసీలు, పాత వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రజెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్లు అందరూ కూడా చేరుకున్నారు. మొత్తం 23 మంది పీఏసీకి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారు. ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి ఇన్ఛార్జ్గా ఉన్నారు. కో కన్వీనర్గా షబ్బీర్ అలీ ఇందులో పీఏసీకి ఉన్నారు. ఒక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి ఈ పీఏసీకి సంబంధించినటువంటి సమావేశంలో. ఎప్పుడైతే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి పీసీసీగా ఉన్నటువంటి సమయంలో ఏర్పాటు చేసినటువంటి పీఏసీనే ఇప్పుడు జరుగుతున్నటువంటి పీఏసీ. ఇది చిట్ట చివరి పీఏసీగా చెప్పొచ్చు. మళ్ళీ పీఏసీకి సంబంధించినట్టు కొత్త సభ్యులను మళ్ళీ ఏర్పాటు చేసేటువంటి సందర్భం కనిపిస్తోంది. సో ఇప్పుడు జరిగేటువంటి ఈ పీఏసీకి సంబంధించినటువంటి సమావేశంలో చాలా కీలకమైనటువంటి విషయాలను చర్చలో భాగంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఏఐసీసీ నుంచి వచ్చినటువంటి ముఖ్య అతిథిగా వచ్చిన కేసీ వేణుగోపాల్, అదేవిధంగా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దీపాదాస్ మున్సి, పీసీసీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆయన అధ్యక్షత కొత్తగా పీసీసీ పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత ఇది పీసీసీ సమావేశాన్ని కొత్తగా ఆయన ఎదుర్కోబోతున్నారు. ఇక రానున్న రోజుల్లో వచ్చేటువంటి ఎలక్షన్స్ కొన్ని ఖాళీ అవుతున్నాయి. టీచర్ ఎమ్మెల్సీస్, పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. వాటిలో భాగంగానే ఎట్లా సిట్టింగ్ స్థానాలను కైవసం చేసుకోవాలి, పార్టీ నిర్మాణము, పార్టీ బలోపేతము, క్యాడర్ని స్ట్రెంథన్ చేసుకోవడము, ఇవన్నీ అంశాలను క్రోడీకరించి ఒక పకడ్బందీ వ్యూహ రచన చేయాలనేదే ప్లాన్గా పీఏసీ సమావేశంలో పాల్గొనాలి. సమావేశంలో పాల్గొన్నటువంటి సభ్యులు దానిపైనే దిశానిర్దేశం చేసే విధంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. సో పూర్తి స్థాయిలో పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత వచ్చేటువంటి తొలి ఎన్నికలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, దాంతోపాటు టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఖాళీ కాబోతున్నాయి. మొత్తం 9 ఖాళీ అవుతున్నప్పటికి కూడా అందులో కొన్ని ఎమ్మెల్యే కోటా కింద ఉన్నప్పటికి కూడా మరికొన్ని డైరెక్ట్ ఎలక్షన్లో నిలబడేటువంటి స్థానాలు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి అందులో సిట్టింగ్ స్థానం జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి స్థానము, అదేవిధంగా కరీంనగర్కి సంబంధించినటువంటి వాస్తవుడే పీసీసీ కావడంతో అది ఇంకా ఛాలెంజింగ్గా తీసుకుంటున్నారు. ఆయన అధినాయకత్వం ఎట్లా ఉంది, ఆయన పరిపాలనకు సంబంధించి కావచ్చు, కార్యకర్తల్లో అదేవిధంగా పార్టీలో ఆయన బలం ఎలా ఉంది, మహేష్ గౌడ్కి సంబంధించినటువంటి మార్క్ ఏ రకంగా ఉందనేటువంటి పూర్తి విషయాలపైన ఆయనకి ఛాలెంజింగ్గా ఈ యొక్క జరగబోయేటువంటి ఎన్నికలు మనం చెప్పొచ్చు. మనం చూడొచ్చు చేరుకున్నారు. కేసీ వేణుగోపాల్ సంబంధించినటువంటి ప్రోటోకాల్ వెహికల్ ఇక్కడికి చేరుకుంది. గాంధీ భవన్ మెయిన్ ఎంట్రన్స్ స్టెప్స్ వద్దకి చేరుకుంది. సో ఆయన నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చారు. సో లేట్ నైట్ వరకు కూడా ఈ సమావేశం జరుగుతుంది అనేటువంటి విషయాలను అయితే పార్టీ చెప్తోంది. చాలా అంశాలు కూడా ఇందులో ప్రస్తావనకు వచ్చేటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. దాదాపు అధికారంలోకి దాదాపు 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో దానికి సంబంధించినటువంటి విషయం పైన కావచ్చు,
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గ్యారంటీల విషయంలో, అదేవిధంగా ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఏ మేరకు అందుతున్నాయి, ఉపాధి అవకాశాలు ఎట్లా దొరుకుతున్నాయి, నిరుద్యోగులకు ఉద్యోగాల పరంగా ఏ రకమైనటువంటి బెనిఫిట్ రాష్ట్ర ప్రభుత్వం చేసింది, వచ్చేటువంటి ఏడాది పాలనలో ఎన్ని భర్తీ చేసినాం, వాటిపైన గ్రౌండ్ రియాలిటీ ఉన్నటువంటి జనాలు ఏమనుకుంటున్నారు. దీంట్లో భాగంగానే ఇప్పటికే పీసీసీ కూడా కొన్ని ఆల్మోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలన్నింటినీ కూడా ఆయన చుట్టొచ్చారు. ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అంతర్గతంగా పార్టీకి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయనేటువంటి విషయాలపైన ఆయన ఒక రిపోర్ట్ని రెడీ చేశారు. ఆ తర్వాత దీపాదాస్ మున్సి కూడా మొన్న వారం క్రితం 4 రోజుల క్రితం ఆమె కూడా 3 జిల్లాలకు ఆమె వెళ్ళారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్కి సంబంధించినటువంటి నిజామాబాద్ సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలకు కూడా వెళ్ళి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్లో ఉన్నటువంటి రివ్యూ మీటింగ్స్ని కండక్ట్ చేశారు. ఆవిడ కూడా కొన్ని రిపోర్ట్స్ని సిద్ధం చేశారు. ఆ రిపోర్ట్స్ ఆధారంగానే వాటిలో ఏమైనా పిఎస్సికి సంబంధించినటువంటి సమావేశంలో ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళేటువంటి అంశాలు ఏవైనా ఉంటే కనుక వాటిని కూడా పిఎస్సి సభ్యుల ముందు నుంచి చర్చ చేసి దానికి సొల్యూషన్ ఏంది అనేటువంటి విషయాలపైన ఒక దిశానిర్దేశం చేసే విధంగా ఈ పిఎస్సి సమావేశం జరగబోతోంది. వాస్తవానికి దాదాపు కొన్ని ప్రాంతాల్లో ఒక 10కి పైగా నియోజకవర్గాల్లో కొత్త పాత సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు సివియర్గా లేనప్పటికీ కూడా పార్టీకి ఎంతో కొంత డ్యామేజ్ చేస్తాయేమో అనేటువంటి ఒక ముందస్తు ప్రణాళికలో భాగంగా పిసిసి దానిపైన దృష్టి పెట్టారు. ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ కూడా దృష్టి పెట్టారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొత్త పాత సమస్య నిజంగానే అక్కడ ఉందా, గ్రౌండ్ రియాలిటీలో ఎట్లా ఉంది అనేటువంటి విషయాలపైన ఒక కన్స్ట్రక్టివ్ రిపోర్ట్ని కూడా సిద్ధం చేశారు. ఒకవేళ నిజంగా ఆ రకమైనటువంటి సమస్యలు గ్రౌండ్ రియాలిటీలో ఉంటే వాటిని ఎట్లా స్ట్రెంథన్ చేయాలి, కొత్త పాతను వాళ్ళిద్దరి మధ్య సమన్వయాన్ని ఎట్లా ఏర్పాటు చేయాలి, అదేవిధంగా పార్టీకి ప్రభుత్వానికి సంబంధించినటువంటి గ్యాప్ ఏమైనా ఉన్నాయా, లేదంటే క్యాడర్కి పార్టీకి సంబంధించినటువంటి గ్యాప్సెస్ ఏమైనా ఉన్నాయా, వాటిని ఎట్లా ఫిల్ఫిల్ చేయాలనేటువంటి విషయం పైన, మొత్తానికి పార్టీ నిర్మాణం పైన, అదేవిధంగా వచ్చేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ పిఎస్సి సమావేశంలో ఆ రకమైనటువంటి గ్యాప్సెస్ ఏమైనా ఉంటే వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికే ఈ రకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశామనేటువంటి విషయాన్ని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో పూర్తి స్థాయిలో ఒక ప్రాధాన్యతను అయితే సంతరించుకుంటుంది. ఇందాక చెప్పిన దాని ప్రకారం ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అప్పుడు పీసీసీగా ఎట్లనైతే ఉన్నారో ఆయన హయాంలోనే ఏర్పాటైనటువంటి పిఎస్సి సమావేశం ఇది. దాంతోపాటు పీసీసీ కొత్తగా పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా ఆయన ఎదుర్కొంటున్నటువంటి పీసీసీ సమావేశం ఒకటి. సో ఇప్పటికైతే ఒక్కొక్కరుగా కూడా చేరుకుంటున్నారు. పాతగా ఉన్నటువంటి సీనియర్ పీసీసీలుగా చేసినటువంటి పాత పీసీసీలు ఎవరైతే చేశారో మాజీ పీసీసీలకు కూడా ఆహ్వానం వెళ్ళింది. ఎస్పెషల్లీ 23 మందికి సంబంధించి ప్రతి ఒక్కరు హాజరు కావాలనేది కూడా పార్టీ నుంచి వెళ్ళినటువంటి ఆదేశాలకు అనుసరంగానే అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాస్తవానికి ఎర్లీగానే ఈ మీటింగ్ స్టార్ట్ కావాలి, కానీ బిజీ షెడ్యూల్ ఉన్న కారణంగా కేసీ వేణుగోపాల్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ టైంకి ఫిక్స్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తోంది. మొత్తం 2 వేస్ని కూడా ఏర్పాటు చేశారు. పిఎస్సి సభ్యులు రావడానికి ఒక ఏరియాను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇక్కడ విజువల్స్లో మనం చూడవచ్చు 2 వెహికల్స్ అన్ని కూడా పాస్ అవుతున్నాయి. అక్కడ కూడా ఒక వేని కూడా ఏర్పాటు చేశారు. సీఎం ఇక్కడ నుంచే కొద్దిసేపటి క్రితం ఆయన వచ్చారు. లోపల ఆల్రెడీ పిఎస్సి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సో ఇక కేసీ వేణుగోపాల్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కావచ్చు, ఇతర మంత్రులు ఎవరైనా వస్తే వాళ్ళ కోసం 2,000 ఏర్పాటు చేశారు. మంత్రి శ్రీధర్ బాబు ఇక్కడ కనిపిస్తున్నారు. సో పూర్తి స్థాయిలో లోపలికి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. సో లేట్ నైట్ వరకు కూడా ఈ సమావేశం జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు, ఒకసారి ఆ మాట్లాడు సార్. సో మీటింగ్కి టైం దగ్గర పడుతుండడంతో ఆయన హరిబరిగా లోపలికి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో సీఎం సెక్యూరిటీతో పాటు ఏఐసిసికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా వస్తున్నారు కాబట్టి అగ్రనేతలు వస్తున్నటువంటి సందర్భంలోనే సెక్యూరిటీని కూడా టైట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నాయి. 2 వేస్లో మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసి కేవలం పిఐసికి సంబంధించినటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే లోపలికి అలో చేస్తున్నారు. గాంధీ భవన్ పరిసర ప్రాంతాల చుట్టూ అంతా కూడా పోలీసుల మోహరింపు కూడా మనకి కనిపిస్తోంది. కేసీ వేణుగోపాల్ సంబంధించిన షెడ్యూల్ మాత్రం ఇప్పుడు 7 గంటల నుంచి 11 గంటల వరకు గాంధీ భవన్లోనే ఆయన ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి నేరుగా మళ్ళీ వెళ్ళిపోతారు అనేది కూడా
తెలుస్తోంది. అక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ కనిపిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి నాయకులతో ఆయన మాట్లాడుతున్నారు. సో ఒకరొకరుగా వచ్చేటువంటి ఎవరైతే సీనియర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా దగ్గరుండి ఉన్న వాళ్ళందరినీ కూడా లోపలికి అలో చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తోంది. సో పూర్తి స్థాయిలో కూడా ఈ పిఏసీ సమావేశానికి సంబంధించినటువంటి వ్యవహారంలో మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలాంటి ఇష్యూస్ లేకుండా పార్టీ నిర్మాణం పైన, అదేవిధంగా లోకల్గా గ్రౌండ్ రియాలిటీలో గ్రామ స్థాయిలో డీసీసీలను స్ట్రెంథన్ చేయడము, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రదేశ్ని ఎట్లనైతే స్ట్రెంథన్ చేయాలి, గ్రామంలో కమిటీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిపైనే అన్ని అంశాలను చర్చలోకి తీసుకురావడం, ఆ తర్వాత ఒకవేళ పిఏసీ సభ్యులకు తమ కాన్స్టిట్యున్సీస్లో కావచ్చు ఏమైనా ఇబ్బందులు కనుక ఉంటే కనుక వాటిని కూడా సభ్యులు ఏమైనా పిఏసీకి వచ్చినటువంటి చీఫ్ గెస్ట్ల ముందు ప్రస్తావనకు తీసుకొస్తే దానిపైన కూడా చర్చ బహుశా ఉంటుంది అనేటువంటి అంశాన్ని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో మరి కాసేపట్లోనే ఏఐసిసి ఆర్గనైజర్గా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ చేరుకోబోతున్నారు. దాదాపు 23 మంది ఉన్నారు. ఒకసారి పిఏసీకి సంబంధించినటువంటి సభ్యుల పేర్లను ఒకసారి మనం చూద్దాం. దీపాదాస్ మున్సి ఆమె ఇన్ఛార్జ్గా పిఏసీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, దామోదర్ రాజనరసింహ, మహేష్ కుమార్ గౌడ్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, హనుమంతరావు, సంపత్ కుమార్, వంశీచందర్ రెడ్డి, చిన్నారెడ్డి, జానారెడ్డి, జీవన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, రేణుకా చౌదరి, బలరాం నాయక్, హజారుద్దీన్, షబ్బీర్ అలీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మదియాష్కి, జగ్గారెడ్డి వీళ్ళంతా కూడా పిఏసీకి సంబంధించినటువంటి సభ్యులు. ఇందులో పాత వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉన్నారు, పీసీసీకి సంబంధించినటువంటి అప్పటి పాత పీసీసీలు కూడా ఉన్నారు. సో మనం చూడొచ్చు ఆ పిఏసీ సమావేశంలో ఇప్పటిదాకా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బయటకు వచ్చారు. కేసీ వేణుగోపాల్ని ఆయన గ్రాండ్గా వెల్కమ్ చెప్పడానికి వాళ్ళంతా కూడా బయటికి వచ్చారు. పుష్పగుచ్చం పట్టుకొని పీసీస్తో పాటు మరికొంతమంది కూడా ఉన్నారు. సో మరి కాసేపటి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. సో పూర్తి స్థాయిలో మరి కాసేపట్లో ఈ సమావేశం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడొచ్చు మనం సౌజన్య హర్కర వేణుగోపాల్ ప్రోటోకాల్, ఆ తర్వాత కేసీ వేణుగోపాల్ ఇప్పుడే వెహికల్ దిగారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయనకి శాల్వాను కప్పి సాదర స్వాగతం తెలిపారు. సో ప్రస్తుతానికైతే పూలగుచ్చాన్ని రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్కు ఇచ్చారు. ఆయనతో పాటు సంపత్ కుమార్ ఉన్నారు, ఐఐసిసి సెక్రటరీ, అదేవిధంగా పిసిసి మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ ఇప్పటి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ఉన్నారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం బట్టి మల్లు విక్రమార్క ఆయన ఉన్నారు. వాళ్ళందరూ కూడా లోపలికి ఆయన్ని తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. యాజ్ పర్ ఆయన షెడ్యూల్ ప్రకారమే కేసీ వేణుగోపాల్ ఇక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే పిఏసీకి సంబంధించినటువంటి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం లేట్ నైట్ వరకు కూడా దాదాపు 10 నుంచి 11 గంటల వరకు కూడా జరిగే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ పిఏసీ సమావేశంలో మాత్రం ఖచ్చితంగా పార్టీ బలోపేతానికి ఖచ్చితంగా ఉపయోగయోగ్యంగా ఉంటుందనేటువంటి అంశాన్ని అయితే పార్టీ వర్గాలు అయితే చెప్తున్నారు. పిఏసీ సమావేశం ఖచ్చితంగా జరగాలి. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పార్టీకి పరంగా, లేదంటే పార్టీకి ప్రభుత్వానికి గ్యాప్ ఉన్నప్పటికీ కూడా ఉన్నా, లేదంటే క్యాడర్కి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఈ రకమైనటువంటి సమావేశాలు జరిగితే ఒక బూస్టప్ లాగా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలు, ఒకవేళ ఎన్నికల హడావుడి ఉంటే కనుక ఎన్నికల్లో కూడా ఒక కార్యకర్తలకు బూస్టప్ వచ్చేలాగా ఇలాంటి సమావేశాలు ఉంటాయనేటువంటి అభిప్రాయాన్ని కూడా ప్రతిసారి పార్టీలో ఉన్నటువంటి సీనియర్ల నుంచి జూనియర్ల వరకు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. కాబట్టి మరి కాసేపట్లోనే పిఏసీ సమావేశం షురూ కాబోతోంది. సౌజన్య.